ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. హీరోలకి తామేమి తక్కువ కాదు, తమ వల్లే కొన్ని సినిమాలు బంపరిట్ కొడుతున్నాయంటున్నారు నేటి హీరోయిన్లు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఐటమ్ గార్ల్స్ చేస్తున్న పనులు కూడా తామే చేస్తున్నామంటున్నారు. దీంతో హీరోలతో పోటీపడి మరీ తమ రెమ్యునరేషన్ తెగ పెంచేస్తున్నారు. ఇందులో టాప్ నెంబర్ 1గా నిలిచింది ఇద్దరు. ఒకరు నయనతార, మరో నటి అనుష్కలు. వీరిద్దరికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి రానంత హాట్ ఆఫర్ ఇస్తున్నారు సినీ నిర్మాతలు. చెరో 2 కోట్ల రూపాయలు వీరిద్దరు తీసుకుంటున్నారు. దీర్ఘకాలంగా నిలబడే వాళ్ళు తక్కువగా ఉండటం, గత హీరోయిన్ల అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త పడుతున్నారు. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఊపి మీద ఉండి అగ్రస్థానంలో కొనసాగుతున్న అనుష్క, నయనతారలు ఒక్కో చిత్రానికి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ముద్దుగమ్ములు ఏ క్యారెక్టర్లో అయినా, ఏ భాషలో అయినా, ఏ హీరోతోనైనా ఇట్టే ఒదిగిపోతారని టాక్ ఉండడంతో వీరికి ఆఫర్లు తెగ వచ్చి పడుతున్నాయి. అందాలను అవకాశం ఉన్న మేరకు కాకుండా ఎక్కువ రేంజ్లో కూడా ఆరబోయటం, హావభావాలను అద్భుతంగా ప్రదర్శించడంలో వీళ్ళిద్దరికే చెల్లుతుందని చెప్పవచ్చు. తాజాగా నయనతార హిందీ చిత్రం కహాని తెలుగులో రీమేక్ అనామికలో నడుస్తుంది. ఇందులో ఈ భామ నిండు గర్భిణి పాత్ర చేస్తుంది. ఈ చిత్రానికే కాకుండా కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులో కూడా అక్షరాల 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ సమాచారం. అలాగే రుద్రమదేవికి సంబంధించిన సినిమాలో కూడా నటించడానికి అనుష్క 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం అనుష్క కత్తి ఫైటింగ్లో శిక్షణ పొందింది. అంతేకాకుండా ప్రభాస్ సరసన బాహుబలిలో హీరోయిన్ కూడా నటించనుంది. అలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరూ టాప్ హీరోయిన్లుగా తన హవా కొనసాగుతున్నారు.